హాయ్ హలో వ్యూవర్స్ నమస్తే, వెల్కమ్ టు ప్రజా తెలంగాణ. ఈరోజు తన పాట ఇంటే కొమ్మలలో కోయిలమ్మ ఉద్యమానికి పోరుకు సై అంటది. అదేవిధంగా తన ఆట అలికిరికి అన్నలలో అలజడి రేగుతుంది. అలాంటి ప్రజా గాయకుడు, ప్రజా వాగ్గేయకారుడు, కవి, రచయిత. ముందుగా చెప్పాలంటే నాకు ఇష్టమైనటువంటి కవి గిద్దరాం నరసన్న మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాయి. మొత్తానికి ఆరోగ్యం ఈ మధ్యన కొంచెం క్షీణించిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి? బాగుంది. ప్రేక్షకుల దయ వల్ల నిజంగా మళ్ళీ ఈ స్థానంలో కూర్చున్నా అంటే నన్ను అభిమానించే వాళ్ళు కాపాడుకోవడం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా గద్దరన్న, ఓకే, అలాంటి వాళ్ళు నన్ను సేవ్ చేశారు. గవర్నమెంట్లో నాకు మళ్ళీ ప్రాణభిక్ష పెట్టి మళ్ళీ పాటలకు కూర్చునే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకందరికీ, ఎందుకనంటే నా పాటను నచ్చిన వాళ్ళు కర్ణాటక నుంచి కూడా అన్నవాళ్ళు నాకు సపోర్ట్ చేసి ఆర్థికంగా ఆదుకొని నన్ను బయటపడేసారు. థ్యాంక్ యూ అన్న అందరికీ. ఓకే, మొత్తానికి ఇప్పుడు గిద్దగల్లంతోనైతే బిజీగా అయ్యారు అనుకోవాలా, అంతేగా? అవును. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా ప్రజా తెలంగాణము కొత్తగా లాంచింగ్ చేసినాము. మీతో పాటు చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండే మాకు, అది ఈరోజు నెరవేరింది అనుకోవాలి. సో ప్రజా తెలంగాణ కోసం ముందుగా పరిచయం అవుతూ మంచి దద్దరిలే సాంగ్తో ప్రారంభించారు. ముందుగా ప్రజా తెలంగాణ ఛానల్ వారికి గిద్దెగలం తరపున మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఛానళ్ళు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా నా వద్దకు వచ్చినటువంటి మీ అందరికీ, టీం అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ, పల్లె వాతావరణాన్ని ఒడిసిపట్టే విధంగా మీ ఇంటర్వ్యూలు ఉండాలని, ఎక్కడైతే పాట పల్లెల్లో ఉంటుందో ఆ పాటను వెలికితీసే ప్రయత్నంలో మీ ముందు భాగంలో ఉండాలని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈనాటి ఛానళ్ళు వ్యూస్ కోసం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఎక్కడో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలను వెతికే విధంగా మీరు అందరు కూడా చూడాలని, నాలాంటి కళాకారులు మచ్చుకు ఎంతోమంది ఉన్నారు, ఇంకా వెలుగులోకి రానటువంటి కళాకారులను వెలికి తీసుకురావాలనే ఉద్దేశం అయితే నాకు చాలా ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర కోరస్ బాడిన తమ్ముడు నా స్థానంలో కూర్చొని పాడే విధంగా ఉండాలని నేను కోరుకుంటాను ఎప్పుడైనా. అందుకే పల్లె ఆదికొస్తే పల్లె ఆదికొస్తే నా ప్రాణాలు వెళ్ళిపోతాయి, దాన్ని గుర్తు చేసుకుంటే నా గుండె లగిసిపోతాయి. పల్లె ఆదికొస్తే నాకు పల్లె అంటే బాగా ఇష్టం అన్న. అందరూ పట్టణంలో పోయి ఉంటారు, మీరు కూడా రారి ఉండండి అని అన్న సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ నేను పల్లెల్లో ఉండడానికే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నాకు పల్లె వాతావరణం అంటే, ప్రకృతి అంటే. ఇప్పుడు మేము వచ్చేసరికి కూడా మీరు సాదా సీదా మనిషిగానే ఇక్కడ మీరు గ్రామాల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని ఆస్వాదించుకుంటూ ఉంటున్నారు. బాగా నాకు లైక్ చేయండి. మొత్తానికి పల్లె వాతావరణాన్ని, ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఆస్వాదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి కూడా అంతకు ముందుకు మీరు ఎన్నో వేదికల మీద అలరించారు, కొన్ని టీవీ షోలలో కూడా పనిచేసారు. సో అంత పెద్ద గిద్దరాం నరసయ్య ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచెలే ఎందుకు ఉండవలసిన పరిస్థితి వస్తూ ఉంది? పరిస్థితి ఏంది అసలు? ముఖ్యంగా నాకు పల్లె అంటే ఇష్టం. పట్టణంలో ఉండడానికి పెద్ద సమస్య ఏం కాదు, ఉండొచ్చు, అక్కడ కూడా కార్యక్రమాలు చేసుకోవచ్చు. అక్కడ ఎక్కడున్నా పాట రాయాలంటే, పాట రాయడం కోసం ప్రకృతిని ఆస్వాదిస్తూ రాయడం అనేది నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి సందర్భం. అందుకే పల్లె పాటలు రాస్తూ ఉన్న సందర్భంలో చాలా నేను చూసుకుంటూ రాసిన పాటలు చాలా ఉన్నాయి. పల్లెల్లో చూస్తూ రాస్తూ, పల్లెల్లో తిరుగుతూ చూస్తూ, ఆ పల్లె బాణీలు వింటూ కొన్ని బాణీలు కట్టుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈ మధ్యలో ఒక పాట రాసినటువంటి పాట, ఎంత ముద్దుగున్నదోయమ్మ నా పల్లె తల్లి, ఎంత గొప్ప మనసు నీదమ్మా, చెట్టు సేమల కురుల ముడిసి ఆలమందల ఒడిలో దాసి, పొద్దు పడుపునేమో తల్లి బొట్టుగా దిద్దుకున్నవమ్మా, ఎంత ముద్దుగున్నదోయమ్మ నా పల్లె తల్లి, ఎంత గొప్ప మనసు నీదమ్మా, పచ్చని ఆ నారు మడిలో తెల్ల
తెల్లని ఆ కొంగ బావలు రంకెలేసే కోడె ముచ్చకు కర్రె పిట్టల దుంకులాటలు ఎంత ముద్దుగున్నదో యమ్మ నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా జీతగాని పోరగల్లకు జీవి గంగై కాసుకుంటావు సెలిమెదీసి ధూపనార్పి చెంత చేర్చుకుంటావమ్మా ఎంత ముద్దుగున్నదో యమ్మ నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా పక్షుల కిలకిలలతోటి మేక పిల్లల మే అరుపులు పొద్దుగూకులు పొదుగు చేసి కంటి నిండా నిద్దరోతావు ఎంత ముద్దుగున్నదో యమ్మ నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా నవమాసాలు నిండిన తల్లి పూరి గుడిసెల పురుడు పోస్తే నవమాసాలు నిండిన తల్లి పూరి గుడిసెల పురుడు పోస్తే మంత్రసానై చెయ్యి జాపి ముద్దు పెట్టుకుంటావమ్మా ఎంత గొప్ప మనసు నీదమ్మా నా పల్లె తల్లి ఎంత ముద్దుగున్నదో యమ్మా అన్నదమ్ముల చేరదీసి అక్క చెల్లెల పలకరించి అన్నదమ్ముల చేరదీసి అక్క చెల్లెల పలకరించి పొలిమెరల్లా దాటించి పోరు బిడ్డల కలవమంటావు ఎంత గొప్ప మనసు నీదమ్మా నా పల్లె తల్లి ఎంత ముద్దుగున్నదో యమ్మా సూపర్ సూపర్ అన్న, ఎక్సలెంట్ సాంగ్. మొత్తానికి ఇది ఆల్రెడీ రికార్డ్ అయింది అనుకోవాలా? అయింది, ఇవి మధ్యలో రిలీజ్కుంది. ఓకే. గిద్దెగలం దాంతో మీరు తీసుకున్నటువంటి సాంగ్స్ కూడా బాగుంటాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సాధన కోసం పనిచేసినటువంటి కళాకారులలో కూడా మీరు ముందొరుసలో ఉన్నారు. అట్లాంటి కళలు అంటే విభిన్నంగా పనిచేసినటువంటి కళాకారులలో మీరు ముందు వరుసలో ఉన్నారు. గద్దరన్న, గోరెటి వెంకన్న అంటే పెద్ద కళాకారులతో పాటు మీరు ఎక్స్పెషల్లీ అక్కడ ఫోకస్ అయినారు. ఆ కాలం అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే స్వరాష్ట్రం వచ్చినాక 2 పర్యాయాలు చూసినాం మనము. ఎట్లుండబోద్ది అసలు పరిస్థితి? అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు మొత్తంగా చూడాలంటే పాట ఇక్కడ బ్యాక్ అయిపోయిందని అనుకోవచ్చు. ఎట్లా అసలు? పాట ఎప్పుడు బ్యాక్ కాదు, ఎందుకనంటే పాటకు మరణం అనేది లేదు. ఓకే. బ్యాక్ ఎప్పుడు అవుతుంది? బ్యాక్ దేనికి అవుతుంది? దేనికోసం అవుతుంది? సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పాట ఉంటుంది, ఎక్కడ ఆకలి ఉంటే అక్కడ పాట ఉంటుంది. పాట వెనుకకు పోవడం అనేది లేదు. పాటమ్మా నాకు ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మా పంచ ప్రాణమైతివే పాటమ్మా, పాటమ్మ నీ బతుకు పండలేనమ్మా అందుకే నిన్నిడిసి ఉండలేనమ్మా. పాట కడుపు పండేదాకా పాటలు కొడుతూనే ఉంటాయి. ఓకే ఓకే. అంటే ఉన్నది మా ఊరు పేరుకు అంటే గతంలో ఉన్నటువంటి ఊరికి ఇప్పుడున్నటువంటి ఊరికి వాతావరణం. నేను రీసెంట్గా గిద్దగలంలో చూసినాను. అవును. అంటే గిద్దగలం స్టార్టింగ్ సాంగ్ కూడా అదే అనుకోవాలి. నేను పల్లె యాదికి వచ్చాను. పల్లె యాదికి వచ్చాను అంటే మళ్ళీ పల్లె ఎందుకు యాదికి వచ్చింది, ఉన్నది మా ఊరు ఎందుకు వలసల పరిస్థితి ఏర్పడింది అంటే గతంలో ఉన్నటువంటి దానికి ఇప్పుడున్నటువంటి పల్లెకు ఉన్నటువంటి వ్యత్యాసం ఎలా మీరు గుర్తిస్తారు, దాన్ని ఎలా చేసారు? ఒకసారి నా పల్లెను ఒకసారి యాద్ చేసుకుందాము అనే సందర్భం ఒకటైతే, పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళను యాద్ చేసుకోవడం అనే సందర్భంలో రాసినటువంటి పాట. అది ఊర్లో ఉన్నప్పుడు అందరి పేర్లతో రాసుకోవాలి అన్నట్టుగా. ఇప్పుడు మన కోసం మనకు చెప్పకపోతే మన కోసం ఎవరు చెప్పడానికి రాదు, మన కోసం మనమే చెప్పుకోవాలి. ఏదైనా మంచి అయినా చెడైనా మనకు మనం ప్రశ్నించుకోగలిగితే ఎవరినైనా ప్రశ్నించే అంత తత్వం మన దగ్గర ఉంటుంది. అందుకే పాట పల్లెల్లో పుట్టినటువంటి పాటను పల్లెను ఒక్కసారి యాద్ చేసుకుందాం, పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళని యాద్ చేసుకుందాం అనే సందర్భంగా రాసిన పాట. ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు, సక్కాని నా పల్లె పాడి పంటలు గల్లా పరువు గల్లా పల్లె ప్రేమ గల్లా తల్లి, కొక్కారో కో అంటే తెల్లారే నా పల్లె తల్లిరో నా పల్లె తల్లడిల్లిపాయే. ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు, కొక్కారో కో అంటే తెల్లారే నా పల్లె వాకిట్లా సంపుతో సక్కంగా మెరిసేది, ఎర్ర మన్ను తెచ్చి ఇళ్ళకి పూసేది, గుడిసెలన్నీ గూలే ఒళ్ళ కాడయే పల్లె
ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు సేదాబాయి కాడ సెల్లల్లా చూడాలి ఒకరి మీద నీళ్లు ఒక జల్లు జల్లు ఒకరి మీద నీళ్లు ఒకరు జల్లు కొంగ ముద్దుగా నా పల్లె మురిసిపోయేదమ్మా సేదాబాబు లేది చెల్లెల్ల సెలివేది ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు అల్లా మెల్లి గడ్డ పల్లెకొస్తే చాలు మాయ సాయిలు సాటింపు చేసేది కచ్చీరు కాడంటూ కల తిరిగి వచ్చేది సాటింపే లేదాయే సాయిలే లేడాయే సిందాబాయే పల్లె ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు కలుపు దియాలంటూ కొందూరు పొలములో కాల్వగట్టు కాడ కూలి తల్లులంతా మేస్తి రేంకాటమ్మ కేసి పిలిచేది కూలి తల్లు లేరి వలసబాయే పల్లె ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు సంక్రాంతి భోగితో గొడ్ల పండుగ నాడు మా అక్క ఇల్లక్క ఇల్లరికి పూసేది స్వప్న సునీతాలు సుక్కాలు వెత్తేది గొడ్ల పండుగ నాడే గోవు తల్లి నమ్మే ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు దసరా పండుగ నాడు మా మామ వెంకన్న మా ఇంట్లో అందరికీ బట్టాలు తెచ్చేది బట్టాలేసుకొని బతుకమ్మ చూసేది బతుకమ్మ వేర్చుడే పువ్వే కరువైపాయే ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు దీపాలి పండుగ ఊరంతా దీపాలే మా చెల్లి నవ్వులా కాకెరి పుల్లాలల్లా మా చెల్లి నవ్వులే పోసే సమరులే కపాయే సీకాటాయే పల్లె ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు వెనక చెరువు నిండి ఎన్నో ఎన్లైపాయే అప్పుడలుగు వస్తుందంటే చూసి మురిసిపోతి మత్తాడి బండ మీద బట్టాలు దికారేసే చెప్పుకుందామన్నా చెరువే నిండదాయే ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు పెద్ద మర్రి కాడ పంచాయతీ పెట్టేది పిల్లగానోళ్ళు కోరుకోనొచ్చేది శాస్త్రాలు చెప్పితే వరస చెప్పుకుంటూ శాస్త్రాలు విప్పేది పంచాయతీ చేసేది 10 మంది గూడుడే పాపమాయే పల్లె ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు. ఎక్సలెంట్. అంటే గతంలో ఉన్నటువంటి పల్లెకు ఇప్పుడున్నటువంటి పల్లెకు వ్యత్యాసం ఏంటంటే స్వరాష్ట్రమైనాక కూడా కొంచెం గ్రామాలలో మార్పు వలసలు ఉన్నటువంటి అద్దెకరము ఎకరాలు ఇవన్నీ చేసుకుంటూ కూడా జీవనం విధానం అయితే క్రమంగా మంచిగా ఉందని చెప్పాలి. మొత్తానికి ఈ సాంగ్తో అయితే కొంచెం అవేర్నెస్ అనుకోవాలి ప్రజలలో. సో ఇంకా కూడా తెలంగాణ ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో బాగా మీరు స్టేజ్ల మీద ప్రదర్శించినప్పుడు నాకు బాగా నచ్చేటువంటి పాట అమరవీరుల గురించి. మీరు బాగా ఎక్కడికి పోయినా కానీ ముందుగా అమరవీరుల సాంగ్ని మీరు చేస్తున్న క్రమంలో నేను వాస్తవానికి కింద వరుసలో ఉండి చూసేటువంటి ఇద్దరు అమరసయ్య అంటే ఇట్లా కొట్టేది అప్పట్లో. మంచి అభిమాని అనుకోవాలి మీకు. పైలం సంతోష్ అన్న అభిమానక్క మీరు అందరిలో బాగా మీరు నచ్చేటోళ్ళు అన్నట్టు. సో అమరవీరుల సాంగ్కి సంబంధించి కూడా ఎక్సలెంట్ సాకి ఉంటుంది. అది మన ప్రేక్షకుల కోసం. ఎన్నెన్ని సమరాలు ఎన్ని స్వప్నాలు ఎన్నెన్ని త్యాగాలు ఎన్ని బలిదానాలు ఎదకోసి ఎగపోసి ఎరుపెక్కిపోయింది ఎగరని ఎగరని ఈ జెండా ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విరియని వినివీది మన జెండా ఎర్ర మందారాల పూదండా నైజాము సైతాను మూకలను ఎదిరించి సంగమై సింగమై దూకిల్ది విల్లంబులై వాడి భల్లెంబు
బాంబులై వేడి ఊదరా బాంబులై ఒక్క పెట్టున లేచి బురుజులేవనుకంగా కుచ్చుటోపి గూలి మట్టిలో కలిసింది తెలంగాణ గుండెరా ఈ జెండా మన పీడితుల అండరా మన జెండా. ఎక్సలెంట్ సాంగ్ ఇది, బాగా లైక్ చేస్తున్నటువంటి సార్. అవును, అప్పుడు ఉద్యమ సమయంలో అయితే ఇది బాగా తరచుగా వినిపించింది, ఆ క్రమంలో బాగా లైక్ చేసారు అందరు కూడా. అవును. ఇంకా కూడా అన్న మీరు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ సాధన కోసము కవుల పాత్ర ప్రధానంగా ఉంటుంది. ఆ కాలంలో అంటే కళాకారులు అందరూ కూడా గ్రామీణ స్థాయి కళాకారుల నుంచి వెళ్ళి కొంచెము బాగా ఫేమ్ అయినటువంటి కళాకారుల దాకా కూడా అందరికీ చేతి నిండా పని ఉండే. ఇప్పుడున్నటువంటి క్రమంలో అది వాస్తవం అనుకోవాలన్నా ఎట్లా ఉంటుందన్న? అంటే కాలానికి అనుగుణంగా పరిణితి చెందుతా ఉన్నది సమాజం అంతా కూడా. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్లు అంటే టెక్నాలజీ పెరిగింది. అంటే మరి మనం ఏమనుకోవాలి, అప్పుడు కళని డబ్బుల కోసం ప్రదర్శించేవారా లేకపోతే మనకున్నటువంటి అంటే తెలంగాణ సాధన కోసం ప్రదర్శించేవారు అనుకోవాలా? దాంట్లో ప్యాషన్ మనకు పాట అనేది లెక్క కాదా? లేదు. ఎందుకనంటే పాట అనేది ప్రజల్లో చైతన్యపరిచే విధంగా పాట ఉంటుంది. ఎప్పుడైనా పాట మేలు ప్రజలు నిద్రపోతున్నటువంటి సమాజాన్ని మేల్కొల్పే కాడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్నో రాత్రులు పిల్లం పిల్లల్ని వదిలిపెట్టేసి ఇల్లుని ఊరుని గడపని తొక్కకుండా కాళ్ళకు గజ్జలు కట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరిగినటువంటి కళాకారులలో మీరు ఒకరన్నా? ఎట్లా ఫీల్ అయ్యారు అన్నట్టు? నేను ఏమనేది అంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అంతమంది చాలామంది ఆదరించారు. సమస్య అక్కడ తెలంగాణ, నా తెలంగాణ కావాలనే పట్టుదలతోని అందరు యావత్ ప్రపంచం యావత్ తెలంగాణ అంతా కూడా సమాజం అంతా సకల జనులు అంతా కలిస్తేనే తెలంగాణ రావడానికి సిద్ధంగా అప్పుడు అయింది. ప్రజలు ఒక భాగంలో మనకు మద్దతు ఇస్తే, విద్యార్థులు ఉద్యమాలు చేసి ప్రాణాలు అర్పిస్తే, కళాకారులు ముందు వరుసలో ధూమ్ధాములు చేస్తే తెలంగాణ సాధించుకున్నాం. మీలాంటి ప్రజా కళాకారులు దాంట్లో భాగంగా ప్రజలు ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని బాగా ఘోరంగా బాగా అంటే మంచిగా బ్రహ్మరథంగా పట్టే విధంగా ఒక కన్నబిడ్డ లెక్క సాదుకున్నటువంటి పల్లెలు నాకు చాలా ఉన్నాయి. అందుకే అప్పుడు రాసిన నేను పాటవాడినొల్లకు సలాం, ఆటలాడినొల్లకు సలాం, పాట వాడినప్పుడల్లా వంతవాడినొల్లకు సలాం, పాటకు సలాము పల్లె పాటకు సలాము, ఆటకు సలాము పల్లె పాటకు సలాము, డప్పు కొట్టి నొల్లకు సలాం, దరువులేసి నొల్లకు సలాం, గజ్జగట్టి నొల్లకు సలాం, గంతులేసి నొల్లకు సలాం, గజ్జగట్టి నొల్లకు సలాం, గంతులేసి నొల్లకు సలాం, మైకు పెట్టి నొల్లకు సలాం, మాటలాడి నొల్లకు సలాం, ఆటోలా మేమొస్తామంటూ ఊరు తిరిగి నొల్లకు సలాం, ఫోటో దింపి నొల్లకు సలాం, పోస్టర్ వేసి నొల్లకు సలాం, ఫోటో దింపి నొల్లకు సలాం, పోస్టర్ వేసి నొల్లకు సలాం, పేరు రాసి నొల్లకు సలాం, పేపర్లేసి నొల్లకు సలాం, పేరు రాసి నొల్లకు సలాం, పేపర్లేసి నొల్లకు సలాం, నీళ్లు పోసి నొల్లకు సలాం, నీడనిచ్చి నొల్లకు సలాం, అర్ధరాత్రిరైన మాకు తెలంగాణ ఉద్యమములో కళాకారుల కడుపు సారించి బువ్వగెట్టి నొల్లకు సలాం. మీకు సలాం. మీ వాయిస్కి మీకు సలాం, ఖచ్చితంగా సలాం. పాట మీదనే సలాం. ముఖ్యంగా మనకు ఈ కళా ఫీల్డ్లోకి రావడానికి ముందస్తుగా ఇది బాల్యం నుంచెల్లే మీకు అబ్బింది అనుకోవాలి. సో ఎన్నో వేదికల మీద మీరు ప్రదర్శిస్తారు. దాంతోపాటు అంటే ఎక్కడ కూడా మీ గాంభీర్యాన్ని ప్రదర్శించడం అంటే బాగా మీ ఎక్స్ప్రెషన్స్ బాగా నస్తాయి. సో మన రీసెంట్గా కూడా ఏమన్నా పెద్దగట్టు మీద కూడా సాంగ్, అది అసలు ఎక్సలెంట్ సాంగ్, అది మామూలు సాంగ్ కాదు. అన్ని సాంగ్స్ అది భారీ అశోక్ వాళ్ళు తీసినా కానీ ఎక్స్పెషల్లీ మాకిద్దరు ఉన్నారు సార్ మేము చూడాలి కదా అనే వర్షన్లా ఆ సాంగ్ అయితే బాగుండేది అన్న. ఆ టైంలో గోసి ఆ గొంగడి అంటే మొత్తానికి ఆ నేచర్, ఆ యాదవ్ నేచర్ మొత్తం అట్లా వెళ్ళిపోతుంది. అంటే ఈడొక్క ఆగు ఆడొక్క అంగు వేస్తే పెద్దగట్టు లింగమంత్ర స్వామి ఆట అయినట్టు అనిపిస్తుంది నాకైతే. మొత్తానికి మస్తు బాగుంటుంది. కొరియోగ్రాఫ్ కూడా ఎక్సలెంట్ సాంగ్. బాగా అంటే మొత్తానికన్నా ఇప్పుడు పాటలు రాసిన పెద్దగట్టు మీద హిట్టే. అవును. మొత్తానికి ఈ కళ మీకు రావడానికి అంటే మన దాంట్లో ఉంటారు కదా ఎవరో ఒకరు మన
వారసత్వంగా వస్తుంది అనుకోవాలి. అంటే చిన్నతనం నుంచి నాకు పాటలు పాడడం అంటే ఇష్టము. దానిలో భాగంగా నాన్న బాగుతలాడి ఓకే యక్షగానం యక్షగానం చేసి మా మామ పాటలు పాడి, మా మేనమామ వెంకన్న అని కండక్టర్, ఆయన పాటలు పాడేది. అంటే ఆయన ఎదిగిన తర్వాత ఆయన పాటలు పాడుతుంటే ఆయనతోని మనం నేర్చుకోవడం, మా నాన్నతోని బాగుతల కాడికి సంగీతాల కాడికి పోయి నైట్ చేయడము గ్రామాలలో ఆ రకంగా మనకు పల్లె పాటలని అది చేసుకున్నాం. ఇప్పుడు అదే దానిలో భాగంగానే ఉన్నది మా ఊరు పేరుకు భాగవతం బానే. అంతేనా? భాగవతం బానే. అదే ఒక పుండరీకల్లో ఏదో మొత్తం ఏదో ఉంటది, దాంట్లో అప్పుడు వాడినటువంటి ఆ సంగీతం కాడ నేర్చుకున్నటువంటి పాట ఏంటది, అయ్యయ్యో నా పుత్రి బాలికా నిన్నప్పుడే వద్దన లేదా లోలిక సయ్యానా నిన్నెవడో సాధించెత్తుకపాయే అయ్యయ్యో నా పుత్రి బాలికా నిన్నప్పుడే వద్దన లేదా లోలిక ఉన్నది మా ఊరు పేరుకు ఆడ బతుకు తెరివే లేదు పల్లెకు. ఇది బాని మొత్తానికి దాని ఇట్లా తీసుకొచ్చి ఇట్లా కట్టేసి అన్నట్టు. ఓకే ఎక్సలెంట్ అన్న. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి సాంగ్స్ ఎన్ని వందల సాంగ్స్ రాశారు? బాగా పబ్లిష్ అయిన సాంగ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఒక 50 దాకా అట్లా పెట్టినట్టున్నా, నడుస్తా ఉన్నాయి. అంటే ఇంకా చేయాల్సినటువంటి పాటలు ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టిరు. అవునవును. దానివల్ల కళ ఉన్నోళ్ళు అంత అంటే కొద్ది గొప్ప వచ్చేసి అది వాళ్ళ బాధ, వాళ్ళ ఉన్నటువంటి కుతూహలంతో చేసినటువంటి చాలా మంది కూడా వెలుగులోకి రావాలని చేస్తా ఉన్నారు. ఒక పాటతో చేసి మళ్ళీ బ్యాక్ అవుతా ఉన్నారు. అట్లా యూట్యూబ్ తో బాగా కొంచెం ఇప్పుడు మార్కెట్లో యూట్యూబ్ అనేది కొంచెం అదైపోయింది. కాకపోయినా ఉన్నాయి, అది పెట్టి చెయ్యాలని అంటే మనకు ఆర్థిక స్తోమత లేదు. మనకు పాట రాసేంత ఉంది, దమ్ముంది, అదంతా చేసేంత, పాడేంత, రాసేంత ఉంది. కానీ రికార్డింగ్ చేయించుకోవడానికి మనం ఆర్థికంగా లేని వాళ్ళం. ఎవరన్నా పెట్టుబడి పెడితే చేసేదానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇవాళ రేపట్లో ఎవరు పెట్టుబడి పెడతానికి సముచితంగా ముందుకు వస్తలేరు. వెళ్ళినంత కాలం నాకు తోచినంత కాలం చేస్తూనే ఉన్నా. ఒకటి వీడియో వర్షన్ కావచ్చు, ఒకటి స్టూడియో వర్షన్ కావచ్చు, ఏ రకంగా అంటే ఆ రకంగా వెళ్ళిపోతా ఉన్నాయి. కొరియోగ్రాఫ్ కూడా బాగుందన్న. ఈ మధ్య కాలంలో నేను గిద్దకాలంలో చూసిన నాన్న మీద సాంగ్ ఒకటి, పాటకు సలాం ఒకటి, పల్లె అదికి వచ్చింది బాగా. నాకు యూట్యూబ్ లో నాకు అన్నం పెట్టినటువంటి పాట బాగా, అది హరీష్ పటేల్ చేసిండు, కెమెరామెన్ బాగా చేసిండు. హరీష్ పటేల్ నీకే సలాం. మొత్తానికి ఎక్సలెంట్ సాంగ్స్. ఇప్పటి వరకు సినిమా అవకాశాలు ఏమన్నా వచ్చినాయా మీకు? అంటే నేను సినిమాలో నాకు వరంగల్ సీనన్న, నేరాల కిషోర్ అన్న వాళ్ళు పరిచయం చేసినటువంటి సందర్భంలో నారాయణమూర్తి సినిమాలలో ఆ సారా సారమ్మ పాట, వీర తెలంగాణ సినిమాలో సారా సారమ్మ పాట నాతో రాపిచ్చారు. నేనే పాడినా, మళ్ళీ దాంట్లో యాక్షన్ కూడా చేసిన. తర్వాత రాజ్యాధికారం సినిమాలో కొమ్మాలలో కోయిలమ్మ తెలంగాణ ఉద్యమంలో వచ్చిన తర్వాత వందే మాత్రం శ్రీనివాస్ గారు ఆ పాటను పాడారు. అది కూడా సినిమాలో పెట్టుకున్నారు. వీర తెలంగాణ, పూర్వ తెలంగాణ, రాజ్యాధికారం, బతుకమ్మ, ఇంకొకటి ఏదో ఉంటుంది. బతుకమ్మలో ఎలాంటి సాంగ్ ఇచ్చారు? అది నేను ఇవ్వలేదు, దాంట్లో యాక్షన్ చేసిన. తాటి కళ్ళు మస్తు ఉన్నదని పాటలో ఉంటాయి. అవును. ఓకేనా. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ నోట పాడితే నేను బాగా ఈనాళ్ళు అనిపించేది అగ్గి బరాట, ఉపాలి ఎర్ర. ఓకే. సో నాకు ఆయన పాటలు అంటే చాలా ఇష్టం. అవునవును, నన్ను ఉపాలి అన్న ఒక మాట అనేది, అంటే ప్రేమతోనే, అరే నువ్వు గిద్దె కాదురా, నువ్వు ఇద్దె కాని అని, నువ్వు గిద్దె కాదురా, నువ్వు ఇద్దె కాని అనేది. అంటే అలాంటి సందర్భంలో ఉపాలన్న పాటలు నాకు నచ్చినటువంటి పాట. మానవ జాతికి మూల పురుషుడు జాంబవుడేరన్నా, ఆ జాంబవంతుని వారసురి మాదిగలేరన్నా, మొట్టమొదటి మహర్షి మా తంగుడు మాదిగనే, ఆకాశాన అరుంధతమ్మ మాదిగ కులమమ్మ, సామ్యవాదమును ప్రవేశపెట్టిన స్టాలిను మాదిగనే, సత్యహరిశ్చంద్రుని కొన్నది వీరబాహుడు మాదిగనే, దళిత జాతిని జాగృత పరిచిన జాషువా మాదిగనే, దళిత జాతిని జాగృత పరిచిన జాషువా మాదిగనే, కుక్క కాటుకు మందు కనిపెట్టిన ప్యాక్షారు మాదిగనే. ఇలాంటి మాదిగ తత్వాన్ని నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జాతిలో మాదిగ తత్వాన్ని ఒంటి నిండా అలుముకున్నటువంటి ఒక ఎర్ర రూపాలన్న తప్ప ఇంకెవరు లేరు. అంతే.
బాండింగ్ ఎలా ఉండదు అన్న? ఇప్పుడు ఉన్నటువంటి సూర్య కూడా అదే ఫీల్డ్లోకి వచ్చారు కదా, టచింగ్ ఉంటూ ఉంటాడా, ఎట్లా ఉంటుంది అసలు? సూర్య బాగానే ఉంటాడు, మంచిగానే ఉంటాడు. ఆయన వారసత్వాన్ని, అన్న వారసత్వాన్ని పాటలు ఒక్కొక్కటి తీసుకొస్తా ఉన్నాడు బయటికి. రావాలి ఇంకా నాలాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే అన్న, ఇంకా కూడా మీరు రాసినటువంటి పాటలలో ఈ రెండు చేతుల కలయికకు సంబంధించిన పాట, అది బాగా అది అర్థవంతంగా అంటే మనలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ కొంతమందికి తెలియనటువంటి విధానం అది. రెండు చేతులు, ఆ చేతులు ఏ విధంగా ఇబ్బంది పడతాయి, ఏంది అసలు? అంటే ఆ సందర్భం వేరు. అది ఒకసారి ఎక్కడో కార్యక్రమంలో కూర్చుంటే అసలు చప్పట్లు కొట్టమంటే కొడతలేరు. ఈ ఎందుకు ఈ రెండు చేతులకి ఏమైనా లొల్లి అయిందా, ఎందుకు ఏందా, దీని మీద రాద్దామనే ఆలోచనతోని, దీంతో చేద్దాము, ఈ రెండు చేతుల మీదనే ఫోకస్ పెడదామనే ఉద్దేశంతో రాసినటువంటి పాట. అది స్టేజ్ మీద పాడితే బాగుంటుంది. అంతేనా? నాకు ఉన్న రెండు చేతులు ఇవి కొట్లాడుకుంటున్నవి, మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, ఇవి కొట్లాడుకుంటున్నవి. రెండు కలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి, రెండు కలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి, శబ్దం కలిగించే శక్తి ఉన్న సంగతి గుర్తుపట్టకున్నవి, ఇవి గుర్తించలేకున్నవి. గౌరవానికి నేను గొప్పంటూ కుడి చెయ్యి ఎగిరెగిరి పడుతున్నది, గౌరవానికి నేను గొప్పంటూ కుడి చెయ్యి ఎగిరెగిరి పడుతున్నది, నేను లేకపోతే దండం ఎట్లంటారని ఎడమ చెయ్యి అంటున్నది, ఇది ఎక్కిరిస్తూ ఉన్నది. నేలమ్మ ఒడిలో నా నాటిన గింజకు, నేలమ్మ ఒడిలో నా నాటిన గింజకు రెండాకులే మొలకైతవి, మొలక లేకపోతే మొక్కెట్ల వచ్చనని కొమ్మలడుగుతున్నవి, చెట్లే చరిత్ర చెబుతున్నది. పెళ్లి కాడా పెద్దల కాడా బొట్టే నాదన్నది, కుడి చెయ్యి బొట్టే నాదన్నది. బొట్టు పెట్టే కాడ నువ్వుంటవు గాని, బొట్టు పెట్టే కాడ నువ్వుంటవు గాని, పెళ్లి కాడ తల వంచి తాలి కట్టుడే నాదన్నది, తాలి కట్టుడే నాదన్నది. అన్ని చెప్పి నీ గొప్పతనమేందో ఒక్కటే చెప్పన్నది, కుడి చెయ్యి ఎడమ చెయ్యి నడుగుతున్నది, కుడి చెయ్యి ఎడమ చెయ్యి నడుగుతున్నది. అన్ని చెప్పను గాని ఒక్కటే చెప్పుతా, అన్ని చెప్పను గాని ఒక్కటే చెప్పుతా, అమెరికా మాజీ ప్రెసిడెంట్ ఒబామా, క్రికెట్ ఆటలో నా గ్రాండ్ మాస్టర్ సచిన్ టెండూల్కర్, హాలీవుడ్ నటి హాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, మహానటి సావిత్రి, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతకం నాదే అంటున్నది, ఇది నాదే అంటున్నది. ఇది రాసిన గిద్దెగాలం గిద్దెరామ నరసయ్య, దీనితోనే రాశానంటున్నది, ఇది రాశానంటున్నది. అప్పుడు ఈ రెండు చేతులు కలిసిపోతా ఉన్నాయి, గట్టిగా చప్పట్లు కొడుతున్నవి, గట్టిగా చప్పట్లు కొడుతున్నవి కదా. మీ పాటకు నా రెండు చేతులు కూడా కలిసి చప్పట్లు పెట్టినట్టే. ఎందుకంటే చేతుల మీద సాంగ్ రాయడం అంటే ఆషామాషి విషయం కాదు. అంటే పొద్దున్న లేస్తే వీటిని ఉన్నాయిలే అన్నట్టుగానే చూస్తాము, అవసరాల కోసం మాత్రమే వాడతాం. ఈ ఎంత పని చేస్తున్నాయి అనేది వివరించినటువంటి మొట్టమొదటి కవి అయితే మీరే. థ్యాంక్ యూ. ఇంకా కూడా ఉన్నటువంటి నాకు బాగా నచ్చినటువంటి సాంగ్లలో మీది ఇంకా కూడా ఇది ఏమంటారు, మా టీవీలో మీరు ప్రజెంటేషన్ చేసినటువంటి సాంగ్లలో ఆదేవి దండామా భూదేవి దండామా లోకాల శంకారం వీకిని దండ, అది ఆ బాణి మస్తు ఉంటుంది అన్న. అది ఆ టైంలో మీరు స్టేజ్ మీద చేస్తూ ఉంటే పూనకం వచ్చినట్టు ఉంటుంది. ఎక్సలెంట్ సాంగ్ అది. ఆ టైంలోనే మంచి ఇటు కొట్టినటువంటి సాంగ్. దాన్ని ఎవరు రాసిరో నాకు అది తెలియదు. అది మన పండు వెన్నెలలోన వాళ్ళు మన గొల్ల కుర్మ వాళ్ళు ఒగ్గుడోళ్ళు వాళ్ళు చెప్పే కథ, ఒగ్గోళ్ళు చెప్పే కథ అది. దాంట్లో దాంట్లో ఒక బాణి. అదేవి దండామా భూదేవి దండామ లోకాల శంకార నికల దమనామ, అమ్మవారు పార్వతిరా రామ రామ వారు బయలుదేరినారా, రామ రామ గాలి మేడలెక్కినారా, రామ రామ తమ్ముడా బీరయ్య. ఎంత వైద్యాలు ఉంటే గమ్మతుంటది ఆ పాట. అవునవునవును, ఎక్సలెంట్ సాంగ్. స్టేజ్ మీద బాగుంటది, స్టేజ్ మీద బాగుంటది. దాని పర్ఫార్మెన్స్ ఆ టైంలో మీరు చేస్తున్నప్పుడు వాస్తవానికి ఆ రిల్లలు పట్టుకొని ఇట్లా ఇట్లా చేస్తుంటే మొత్తానికి పూనకం వచ్చినట్టే. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి
మీరు అన్నట్టుగా ఒగ్గుడోలు కళాకారులు, యాదవ కళాకారులు నిత్యం వాళ్ళ ఇవాళ తెలంగాణ సమాజంలో ఎక్కువ ఒగ్గు కథ, యక్షగానం, బుడిగ జంగాలు, శారదగాళ్ళు ఈ బాణీలతోనే ఎక్కువ పాటలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏ సినిమాలో చూడు ఒక ఫోక్ ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఫోక్ బాగా ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నారు సినిమా రంగంలో. అంటే మళ్ళీ ఎక్కడో ఉన్నటువంటి జానపదం మళ్ళీ తెర మీదకి వస్తుందంటే కదా. సినిమాలో చూసినాం అది ఏ సినిమానే కావచ్చు, అది ఏ సినిమానే కావచ్చు. ఇప్పుడు కాసర్ల శ్యామన్న రాసే పాటలు మొత్తం మన తెలంగాణ మాండలికం, మన జానపదం నుంచి వచ్చినటువంటి బాణీలే అవన్నీ కూడా. మన బలగం సినిమా అయితే ఉంది, దాంట్లో రాసినటువంటి పాటలు కానీ శ్యామన్న రాసిన ప్రతి ఒక్క పాట హిట్టే. అంటే సినిమా రంగంలో ఫోక్ ఉన్నటువంటి బలం నాకు ఎక్కడ కనిపిస్తలేదు. ఓకేనా, మీకు ఇన్ని సాంగ్స్ రాశారు, ఏ సాంగ్ అంటే బాగా మీకు ఇష్టమైనటువంటి సాంగ్? అంటే ఉంటాయి ఎన్నో సాంగ్లు ఉంటాయి, కానీ బాగా మీకు పేరు తెచ్చి మంచిగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ గిద్దరామ్ నర్సేని ముందుకు తీసుకుపోయినటువంటి పాట నాకు సారా సారమ్మ. అది ప్రతి ఒక్క బాగా పోయింది, బాగా అంటే బాగా వెళ్ళిపోయింది. అదొక ఇది కొమ్మాలలో కోయిలమ్మ, అది అదే 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 అయితే ఈ సారా సారమ్మ ఏమో ఈ డీజేల దాంట్లో దీంట్లో బాగా పోతున్నటువంటి పాట. తెలంగాణ రాష్ట్రం కోసం ధూమ్ధామ్ల మూమెంట్ లో సకల జిల్లా సమ్మె జరుగుతా ఉంది. ఆ మూమెంట్ లో అందరు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు, సాధన కోసం తెలంగాణ కావాలని ప్రజానీకం అంతా కోరుకుంటున్నారు. కానీ ప్రకృతి ఎందుకు కోరుకోవద్దు అనే ఉద్దేశంతో రాసినటువంటి పాట అది. అంటే తెలంగాణ సమాజంలో అందరు రాశారు, కానీ నేను రాస్తే దానికి ఒక ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి, జనాలు గుర్తింపు ఉండాలి, లేకపోతే జనాలు పట్టుకున్నట్టు ఉండాలి, అది దాని గురించి చర్చ జరగాలనేది ఒకటి ఏదైనా ఉంటుంది. నా మనసులో పెట్టుకుని రాస్తాను. కొన్ని పదాలు గోరెటెంకన్న ఒక పాట రాస్తాడు, ఏదంటే నా పల్లె అందాలు చూసుట కను విందయో, నా పల్లె అందాలు చెట్లల్ల గుట్టలల్ల పలుగురల్ల గడ్డలల్ల పక్కున నవ్వి పిలిచే సీతఫలంబు పేదల ఆపిలు పనులన్నవో అన్నాడు ఆయన. నేనేం చేసిన గొర్రెటింకన్నా ఇంగ్లీష్ పదం వాడిండు, మనం కూడా వాడాలి, ఎందుకు వాడద్దు అనే ఉద్దేశంతో నేను అప్పుడు ఆ మధ్యలో రాసుకున్న పాట. పల్లెల్లో నా పేదవాళ్ళ ఆకలి కేకలురా, పట్నంలో ఆ బేకరీల కేకులు చూడరా, కలిగినొల్లకు కమ్మని తీపి, కలిగినొల్లకు కమ్మని తీపి, కలిగంజే నా పేదల కాఫీ అని రాసిన. అని అంటే ఆయన ఇంగ్లీష్ పదం అయినప్పుడు మనం ఎందుకు చెప్పొద్దు అనేది ఆ పోటీతత్వం ఉన్నప్పుడే రచనలో పదాలు బాగుపడతాయి. ఇప్పుడు నాకు కన్నా నువ్వు ఎన్ని లవ్ సాంగ్స్ విను, ఎన్ని లవ్ సాంగ్స్ నువ్వు 1,00,000 విను, నాకు గోరెటెంకన్న రాసిన ఒక్కటే ఆ లవ్ సాంగ్ బాగా ఇష్టం నాకు. కంచెరేగి తీపి ఓలే ప్రకృతిని ఒక ప్రియురాలు కోసం ఎట్లా వర్ణించింది అనేది నాకు బాగా నచ్చినటువంటి పాట అది. కంచెరేగి తీపి ఓలే లచ్చువమ్మో, నీ కంఠమెంత మధురమేవో లచ్చువమ్మా, పరయేరు అలల పైన పండు వెన్నెల రాలినట్లు, ఊరే ఊట సెలిమెలోన తెట నీరు తొనికినట్లు, ఎండి మెరుపుల నవ్వు నీదే లచ్చువమ్మో, నిది ఎంత చక్కని రూపమేవో లచ్చువమ్మా, నీ కాలి ఇక్కడ చచ్చిపోయినా నేను, నీ కాలి అందెల మువ్వలకు తాబేళ్ళు ఇసకల గంతులేస్తాయి, జాలిగలని చూపులకు తోడేళ్ళు సాధు జీవులైతాయి, దారిలో పల్లేరు ముల్లే లచ్చువమ్మో, నువ్వు కాలు మోపితే మల్లెలవుతాయే లచ్చువమ్మా, వాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో, నువ్వు పాట వాడితే పూత వాడుతుంది లచ్చువమ్మా. అది ఏం వర్ణన అది. ఆ సందర్భంలో ప్రకృతిని తీసుకొచ్చినటువంటి రాసినటువంటి పాటలలో తెలంగాణ కోసం ప్రకృతి అనుకుంటే ఎట్లుంటది అనే ఉద్దేశంతో రాసినటువంటి పాట కొమ్మాలలో కోయిలమ్మ పాట. అది యావత్ ప్రపంచాన్ని నన్ను ఖండాంతరాలు దాటించినటువంటి పాట. అది మంచి పేరు తీసుకొచ్చింది ఆ పాట. తెలంగాణ ఉద్యమంలో అందరూ ప్రేమించినటువంటి పాట, అందరూ దగ్గర తీసుకున్నటువంటి పాట.
ఆ పాట కోసమే నన్ను ఎక్కడికో ఖండాంతరాలు, దుబాయ్ కావచ్చు, బైరాన్ కావచ్చు, కువైట్ కావచ్చు, అవన్నీ దాటిచ్చింది ఆ పాట. వాస్తవంగా ప్రకృతికి దండం పెట్టాలి. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, కలిగజ్జేగడతనన్నది, ప్రాణం పోయమే పిల్ల డప్పునైతానన్నది, దండోర వేస్తానన్నది, ఇప్పుడు పుట్టిన లేగా దూడ దుంకులాడుతున్నది, ధూమ్ధాము చేస్తానన్నది, గోరు కోళ్ళు బొడువంగా కూతావెడుతానన్నది, కొడి నిదురాలేపుతున్నది, పిరికెడంతా లేని పిచ్చుక పోరు చేస్తానన్నది, పొరుబాటానైతానన్నది, చెట్టు సేమలన్నీ ఊగి ఊపిరొస్తామన్నయి, ఉద్యమాలు చేస్తానన్నది, పొడిసేటి పొద్దు కూడా పొద్దుగుకనన్నది, పోరుకు సై అంటున్నది, కుంభాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది, జై తెలంగాణ అన్నది, నారుమడిలో నీరునైత వాటావంచమన్నై, వగు వంకాలడుగుతున్నాయి, కృష్ణమ్మ గోదారమ్మ కదిలి వస్తానన్నది, కన్నీరొద్దంటున్నది, చల్లగాలి వీచి పరుకు ఊపిరైతనన్నది, అది పురుడు వస్తానన్నది, పండు వెన్నెలగాసి పల్లెనడుగుతున్నది, తెలంగాణ కావాలన్నది, అడవిలున్న ఆకులన్నీ అలికిడి చేస్తున్నాయి, అలాయి బలాయి తీసుకున్నాయి, చీమలన్నీ జంట వట్టి ర్యాలీ తీస్తామన్నాయి, మేము రణం చేస్తామన్నాయి, చెట్టు కొమ్మలన్నీ లేసి బాకులైతామన్నాయి, బందూకులెత్తమన్నాయి, వడ్ల పిట్ట ముక్కుతోటి గన్ను చేస్తానన్నది, తెలంగాణను దెమ్మన్నది, కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది, జై తెలంగాణ అన్నది, మొదుగు పూలు అమరులకు దండాలల్లుతున్నాయి, మెడల దండాలేస్తానన్నాయి, ఎర్రటి ఆ మందారాలు ఎదల కద్దుకొని వీరుల మదిల దలుసుకున్నాయి, వాన చినుకురాలి స్తూపము కడిగి వేస్తానన్నది, అది కల్లా కద్దుకున్నది, అమరుల త్యాగాల మొలక చిగురు వేస్తానన్నది, తెలంగాణ తెచ్చుకున్నది, కొమ్మాలల్లో కోయిలమ్మ పాట వాడుతున్నది, జై ప్రజా తెలంగాణ అన్నది. మొత్తానికి ప్రకృతే అసలు గర్జిస్తే ఎలా ఉంటుంది, ప్రకృతిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే మనకు శరీరము, మనతో పాటు వాయిస్ ఇదంతా ఉంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పక్షులు కానీ ప్రకృతి కానీ ఈ కొట్లాడితే ఎలా ఉంటుంది అనే సాంగ్లో ఎక్సలెంట్ సాంగ్. ఇప్పుడు ప్రకృతిని వర్ణించినటువంటి గోరేటి తర్వాత నెక్స్ట్ క్రెడిట్ అంత పెద్దోని కాదు, వాళ్ళ పదాలతో మనం చదువుకొని. ఇప్పుడు ఉద్యమంలో పనిచేసినప్పుడు గద్దర్ అన్న కావచ్చు, గోరెడ్డి వెంకన్న కావచ్చు, జయరాజ్ అన్న కావచ్చు, వరంగల్ సీనన్న, వీళ్ళందరూ ఎలా ఉండేవారన్న మీతో? నాకు చాలా మంది అంటే గద్దరన్నతో సహా, నేను గద్దరన్నకు ఫ్యాను. గద్దరన్న నాకు ఆయన ఫ్యాన్ అయితే నేను ఆయన ఫ్యాను. అయితే ఒక సందర్భంలో అరే నరసిగి రారా అని పిలిచేవాడు, అనా అరే గది వాడరా, నువ్వు వాడతావు కదరా, అది వాడు, అరే ఇజోలో అది వాడరా అనేది. ఆ పాట పాడుతుంది, నేను వాడుతా అంటే అని ఎగిరేది, అంటే నాతో స్టెప్ వేసేది. అమాస తెల్లారి వచ్చేది ఎవరు, రగిమల్లేలో తీగా మల్లేలా, రగిమల్లేలో తీగా మల్లేలా, ముందొచ్చే ఉల్ల ముచ్చవులమంతా, రగిమల్లేలో తీగా మల్లేలా, రగిమల్లేలో తీగా మల్లేలా, ఈయనకొచ్చే ఆ ఉల్ల ఎర్రవులమంతా, రగిమల్లేలో తీగా మల్లేలా, రగిమల్లేలో తీగా మల్లేలా, మీరందరు వచ్చిండ్రు మాయవు అయ్యేదిగా, రగిమల్లేలో తీ ఇట్లా వాడుతుంటే ఇట్లా ఎగిరేది అన్నట్టు అన్న. అంటే జయరాజ్ అన్న పాటలు కూడా నాకు బాగా ఇష్టం. వాన పాట కావచ్చు, తర్వాత పాట కావచ్చు, మనస పాట కావచ్చు, ఎత్తెత్తు కొండలలో ఎర్రపోరు గుట్టలలో పగుళ్ళ వంకలలో నెత్తూరురికే దారులలో ఎక్కలేవు దిగలేవుర తమ్ముడా, కత్తి మీద సామునిది తమ్ముడా, బతుకు మీద ఆశలుంటే తమ్ముడా, బంధుకులే తాలేవుర తమ్ముడా, పెట్టిన పొయ్యి ఉండదు, కట్టిన ఇల్లుండదు, కంటికి నిదురుండదు, ఒంటికి సుఖం ఉండదు, వారానికొక్క దినం తమ్ముడా, మన ఒళ్ళు దడుపు వీలుండదు సెల్లేలా. ఆ పాటలు అవన్నీ విని మేము బాగా అదైనటువంటి పాటలు అవి. దానిలో భాగంగానే
అందరినీ కలుసుకుందాం, అందరినీ యాడ్ చేసుకుందాం అనే ఉద్దేశంలో పల్లె యాదకి వచ్చిన పాట రాయడం జరిగింది. అవును, తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ధూమ్ధాములు లేవు. అవును, కళాకారులు ఎక్కడ కూడా కలిసే పరిస్థితిలో లేరు. అవును, ఎవరు పిలుస్తలేరు. ఒకటి కార్యక్రమాలు కూడా ఎక్కడ లేవు. తెలంగాణ వచ్చింది, ఇంకేముంటాయి, అంతవరకే ఉంది. అంటే అయిపోయింది. కాబట్టి మనం ఏం చేసుకున్నామంటే, నేను ఒక్కసారి నా పాటతోనే పోయి పలకరించి కలిసి వద్దాం, వాళ్ళతోనే నా పాటతో నన్ను కలుసుకుంటా అనే ఉద్దేశంతో రాసినటువంటి పాట. అంటే చాలా మంది పేర్లు పెట్టలేకపోయినా నెక్స్ట్ పార్ట్ లో పెడతా, దయచేసి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి. చాలా మంది పేర్లు చాలా మంది పేర్లు ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. దానికోసమే చూస్తున్నా, దానికోసం రాస్తున్నా, దండాలు పెడతా. మీరు ఏమనుకోవద్దు, ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు చాలా మంది అంటున్నారు నా పేరు రాలేదు, వాళ్ళ పేరు ఎందుకు పెట్టలేదు, వీళ్ళ పేరు ఎందుకు పెట్టలేదు అని చెప్పి చాలా మంది అన్నారు. అయినా అందరి పేర్లు ఒక్క పాటలో రాలేకపోవచ్చు. నెక్స్ట్ పార్ట్లో నేను ఖచ్చితంగా పెడతానని హామీస్తూ, పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా, గోసి గొంగాడేసి యుద్ధమైన గద్దరన్న యాదికొచ్చేనా, పల్లె కన్నీరంటూ గోస చెప్పిన గోరేటి గుర్తుకు వచ్చేనా, దళిత పురులమంటూ దండోర వాయించేటప్పు రమేష్ అన్నరా, డోలకు దాయన్న సంజీవన్న పాటలెన్నో యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, అరుణోదయనాగన్న కానూరి పాటను వీరగాథల పాడెనా, రామారావన్న రాగమెత్తితే రామ నరసయ్య గుర్తొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, నేల తలని పచ్చి బాలంతా చేసిన శుద్ధాల యాదొచ్చేనా, వానమ్మను ఇరుల భూమిలోకి దింపిన జయరాజు యాదొచ్చేనా, ఊరువాడ కూడా అంజన్న పాట యాదికొస్తున్నదిరా, అంజశ్రీ పాట అన్ని కులాలను కొలిసింది యాదొచ్చేనా, శంకరన్న సారంగ పానీలా బాణీలు గుర్తొచ్చేనా, వరంగల్లు సీనన్న పల్లె పాట నూరు చరణాలు యాదొచ్చేనా, చల్మాదిగా పాటల మా రోజు వీరుడు ఉపాలి యాదొచ్చేనా, కర్మభూమిలో పూసిన ఓ పువ్వు కలకూరి గుర్తొచ్చేనా, వందే మాతరం ఎర్ర జెండా పాటలు ఎన్నో యాదికొచ్చేనా, నారాయణమూర్తన్న ఎర్ర సైన్యం ఆ సినిమాలు గుర్తొచ్చేనా, ఎర్ర జెండా పాటలు ఎదలకద్దుకున్న వివరక్క గుర్తొచ్చేనా, ముక్కలైన బెల్లి లలితక్క పాట మదిల వెదురుతుందిరా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, తాడి చెట్టు పాట సాయి చందు నోట తనివి తీర పాడేనా, గా పాట వాడితే గౌడన్న మాకొక్క పట్టు తాగుంచెనా, ఎట్టున్నవే పల్లె అన్న నేర్నాల గుర్తుకు వచ్చేనా, మట్టి తల్లిని నమ్ముకున్న మిట్ట పెళ్లి యాదికొచ్చేనా, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, పాట కోసమే ఆలు పిల్లాలిడిసి మా కోసం వచ్చినోళ్ళు, బంధువులు కాకున్న బంధాలు కలుపుకొని మందు దాపిచ్చినోళ్ళు, పల్లె యాదికొచ్చేనా మళ్ళా పాట మొదలు పెట్టినా, సారా సారమ్మ కోయిల పాటతో గుర్తింపు నాకొచ్చేనా, గిద్దెగలముతోటి జనాలందరినీ చప్పట్లు కొట్టించేనా. ఎక్సలెంట్. ఈ గిద్దెగలం ఇంకా కూడా ముందుకు పోవాలి. ప్రజలు అణచివేతలు ఎక్కడైతే ఉంటాయో, ప్రజలపైన అణచివేతలు ఎక్కడైతే ఉంటాయో, ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు ఎక్కడైతే ఉంటాయో, ఖచ్చితంగా మీ గిద్దెగలం ముందుంటుందని కోరుకుంటూ, ఇది అండి చూసిరుగా, ఇది గిద్దరాం నర్సయ్య. అంటే తెలంగాణ మలిదశ ఉద్యమంలో గిద్దరాం నర్సయ్య అనేది ఒక శకం అని చెప్పాలి ముందస్తుగా. ఎందుకంటే ఆయన ఎన్నో స్టేజ్ల మీద ప్రదర్శించుకుంటూ తెలంగాణనే, స్వరాష్ట్రమే ప్రాణంగా తన భార్య పిల్లల్ని కూడా వదిలిపెట్టి నెలలు గడిపినటువంటి పరిస్థితులలో కూడా అలాంటి కళాకారులలో గిద్దరాం నర్సన్న ఒకరు. ఈరోజు మనము అన్నని ఎన్నో రోజులుగా పిలుస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం ఇంటర్వ్యూ కోసము. ఈరోజు ఇచ్చినందుకు ధన్యవాదాలన్న. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడైనా మా ఊడివి, నువ్వు ఎప్పుడైనా రావచ్చు. దాంట్లో పెద్ద సమస్య ఏం కాదు. మన పాట ప్రజల్లోకి వెలుగు తీసుకొని పోతున్నావు. నువ్వేం చేస్తున్నావు? ప్రజల్లో తెలంగాణ అనేది ప్రజల కోసం, ప్రజా తెలంగాణ పెట్టుకొని గానాన్ని ప్రజలకు పంచుతున్నటువంటి ప్రజా తెలంగాణ ఛానల్ వారికి, బ్రదర్ కుత్తాంకి తీసుకొచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కళాబంధాలు. నా దగ్గరికి వచ్చి నా ఏరియాలో కూర్చొని, నా పల్లె వాతావరణంలో కూర్చొని ఈ కార్యక్రమం చేసిన మీ అందరి టీం అందరికీ, ప్రజా తెలంగాణ బృందానికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు. థ్యాంక్ యూ అన్న. నమస్తే.